వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భక్తులతో కళకళలాడుతున్న తిరుమల గిరులు, సులభంగా శ్రీవారి దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు. తిరుపతి గోవిందరాజస్వామి వారికి ఖనిజ తోటోత్సవం, తిరుచిపై దేవీద్వయంతో భక్తులకు స్వామివారి అనుగ్రహం. కార్వేటి నగరంలో వైభవంగా ధ్వజారోహణం, వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి దర్శనార్థం భక్తులు వెల్లువలా వస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలతో సంతృప్తిగా స్వామివారిని దర్శించుకుని ధన్యులవుతున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు, వారాంతపు రోజులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో సప్తగిరులు భక్త జనంతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం సర్వదర్శనం భక్తులు వేచి ఉండే 31 కంపార్ట్మెంట్లు నిండి క్యూ లైన్లు ఏటీసీ వరకు వచ్చాయి. స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక నడక మార్గం ద్వారా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో దివ్య దర్శనంలో మొత్తం 16 కంపార్ట్మెంట్లు నిండి క్యూ లైన్లు ఏటీజీహెచ్ వరకు రాగా శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్న టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదేశాల మేరకు అధికారులు భక్తులకు సౌకర్యాల కల్పనలో నిమగ్నమయ్యారు. గోవింద నామస్మరణలతో అలిపిరి సోపాన మార్గం భక్తి పారవస్యంతో పులకించింది. నడకదారిలో తిరుమలకు వెళ్లి స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం శ్రీవారి పాదపీఠం అలిపిరి నుంచి నడక మార్గంలో భక్తులు విశేష సంఖ్యలో తిరుమలకు తరలి వెళ్లారు. సప్తగిరుల అందాలను తిలకిస్తూ స్వామివారిని సేవిస్తూ ఈ భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో తిరుమల యాత్ర చేపట్టారు. గాలిగోపురం వద్ద భక్తులు దివ్యదర్శనం టోకన్లను ధరించి తమ యాత్రను కొనసాగించారు. దారి పొడవునా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన చల్లని తాగునీటిని స్వీకరిస్తూ కొండెక్కడం కనిపించింది. అలాగే నడకదారిలోని 7వ మైలు వద్ద ఆంజనేయ స్వామివారి భారీ విగ్రహాన్ని దర్శించుకున్న భక్తులు మోకాలి మెట్టు మార్గంలో మోకాళ్లపై మెట్లెక్కుతూ మొక్కులు తీర్చుకున్నారు. లక్ష్మీనారాయణ స్వామి ఆలయం, జింకల పార్కు తదితర ప్రాంతాల్లోని నడక మార్గాలు భక్తుల సందడితో దర్శనమిచ్చాయి. ఈ సందర్భంగా పలువురు భక్తులు తమ మనోభావాలు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. మేము కరీంనగర్ నుంచి వచ్చామండి. స్వామివారి దర్శనం కోసం వచ్చాము. చాలా బాగా అరేంజ్మెంట్స్ ఉంది. 21 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. దేవస్థానం ఫుడ్ కానీ, అరేంజ్మెంట్స్ కానీ, మనకు లాకర్స్ కానీ, రూమ్స్ కానీ మంచి సౌలత, మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పటి వరకు చాలా మంచిగా దర్శనం కూడా అవుతుందండి. ఎప్పుడు కాలిబాటనే వెళ్తాము. 2 గంటల్లో దర్శనం అవుతుందండి. పైన కూడా భోజన సౌకర్యం బాగుందండి. అన్ని విధాలా మంచి సౌకర్యం ఉంది. మాకు ఎలాంటి ఇబ్బంది లేదండి. ఇక తిరుమలకు వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదాలు అందిస్తూ మన్ననలు పొందుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రతి భక్తుడికి సమయానుకూలంగా అన్నప్రసాదాలు, అల్పాహారం అందిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 8,350 మందికి అల్పాహారం అందించారు. అలాగే 67,100 మందికి అన్నప్రసాదం అందించారు. మాధవం వసతి సముదాయంలో 11,050 మందికి భోజనం, వైకుంఠం 1-2 కాంప్లెక్స్లు, బయటి క్యూలైన్లలోనూ 97,000 మందికి అల్పాహారం, 85,500 మందికి సాంబారన్నం, 10,500 మందికి పెరుగన్నం, 40,000 మందికి టీ, 41,000 మందికి కాఫీ, 88,000 మందికి పాలు అందించారు. అలాగే 52,000 మంది మజ్జిగ స్వీకరించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ గోవిందరాజస్వామి వారికి శనివారం సాయంత్రం ఖనిజ తోట ఉత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలు పూర్తయిన తరువాత 6వ రోజు ఖనిజ తోట ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగుతూ పాత హుజూర్ ఆఫీసుకు చేరుకున్నారు.
అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్లకు సుగంధ భరిత ద్రవ్యాలతో విశేషంగా స్నపన తిరుమంజనం జరిపాక సాయంత్రం అక్కడి నుంచి ఉత్సవమూర్తులను బంగారు తిరుచుపై ఆలయానికి తిరిగి తీసుకువచ్చారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శనివారం సాయంత్రం స్వామివారి తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువుదీర్చిన అర్చకులు మంగళ వాయిద్యాల మధ్యన ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. తిరుచిపై దివ్యంగా కటాక్షిస్తున్న స్వామివారికి భక్తులు అడుగడుగునా స్వామివారిని సేవిస్తూ కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత స్వామివారిని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. అక్కడ ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య గరుడ ధ్వజపటాన్ని పైకి ఎగురవేసి ముల్లోకవాసులను వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. చిత్తూరు జిల్లా నారాయణవనం శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ స్వామి అమ్మవార్లకు, చక్ర తాళ్వార్లకు షోడశోపచార పూజలతో స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని జరిపారు. భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసుల ద్వారా సులభంగా అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. మే 29, 30 తేదీల్లో టికెట్లు అందుబాటులో లేవు. మే 31వ తేదీ మంగళవారం 1776 టికెట్లు, జూన్ 1వ తేదీ బుధవారం 4637, జూన్ 2వ తేదీ గురువారం 2608, జూన్ 3వ తేదీ శుక్రవారం 4419, జూన్ 4వ తేదీ శనివారం 1714, జూన్ 5వ తేదీ ఆదివారం 6816 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. హైదరాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు ఉత్సవ శోభతో కాంతులీనాయి. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక ఉత్సవాల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. భాగ్యనగరం శ్రీనివాసపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పుష్పయాగం శోభాయమానంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై తులసి దళాలు, మల్లెలు, కనకాంబరాలు, జాజులు మొదలైన పరిమళ పుష్పాలతో ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా అర్చన చేశారు. భక్తులు పుష్పాలలో స్వామివారిని దర్శించుకుని తరించారు. అలాగే హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం శ్రీ స్వామివారికి ఘటాభిషేకం అష్టలక్ష్మి కలశాలతో జరిగింది. వేద పారాయణలు, గోవిందనామస్మరణలతో ఆలయ ప్రాంగణమంతా తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి.
ఏటా వైశాఖ మాసంలో 9 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భజన సప్తాహం, నాట్యారాధన, దర్బారు సేవ, అష్టోత్తర శతకలశారాధన, అష్టోత్తర శతకలశాభిషేకాలను మనోహరంగా జరిపారు. ఆపై స్వామివారిని విశేషంగా అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయ సమీపంలోని వంగపల్లి లక్ష్మీ హయగ్రీవ దేవాలయంలో శ్రవణ నక్షత్ర పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. తరువాత లోక కళ్యాణాన్ని కోరుతూ సుదర్శన యజ్ఞం చేశారు. విద్యాధిపతి శ్రీ హయగ్రీవ స్వామివారిని అధిక సంఖ్యలో విద్యార్థులు దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వైశాఖ మాస పూజలు వైభవంగా నిర్వహించారు. భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతున్న ఈ ఆలయంలో తూర్పు దిశగా ఆంజనేయ స్వామి, దక్షిణ దిశగా నరసింహస్వామి, పశ్చిమ దిశగా గరుత్మంతుడు, ఉత్తర దిశగా వరాహస్వామి, హయగ్రీవ స్వామివార్లు భక్తులను దివ్యంగా కటాక్షిస్తున్నారు. అలాగే హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు హనుమ జయంతి రోజున ఈ ఆలయానికి తరలివచ్చి వేల సంఖ్యలో దీక్ష విరమిస్తారు. ఈ నేపథ్యంలో స్వామివారికి జరిగిన వైశాఖ పూజల్లో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. మెదక్ జిల్లా వర్గల్లో కొలువైన పురాతన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి పొన్న వాహన సేవ కన్నుల పండుగ జరిగింది. చక్కగా అలంకరించిన స్వామివారిని పొన్న వాహనంపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాల మధ్య తిరువీధిలో ఊరేగించారు. వేణుగోపాలునికి సువాసినులు అడుగడుగునా హారతులిచ్చారు. కరీంనగర్ జిల్లా పెద్దపట్టణంలోని శ్రీ లక్ష్మీ గణపతి సంతోషిమాత ఆలయంలో వైశాఖ పూజలు కమనీయంగా జరిపారు. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు శ్రీ గణపతి అథర్వ శీర్ష పారాయణం, రుద్ర నమక చమక సహితంగా అభిషేకం చేశారు. సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి నిర్వహించిన అభిషేకం భక్తులకు పరవశాన్ని అందించింది. ఆపై స్వామివారిని, శ్రీ సంతోషిమాత అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా జొన్నవాడ గ్రామం పినాకిని నదీ తీరాన కొలువైన శ్రీ మల్లికార్జున సమేత శ్రీ కామాక్షితాయి ఆలయ బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో కన్నుల పండుగ ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల ప్రారంభ సూచికగా ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని ఎగురవేశారు. తొలుత గంగా సమేత మల్లికార్జున స్వామి వార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. తరువాత త్రిశూలేశ్వర స్వామి వారిని ఆహ్వానించి పూజలు చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణ మధ్య ధ్వజారోహణం చేసి ఉత్సవాలకు శుభారంభం చేశారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో లోక కళ్యాణార్థం శతచండీ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే ఈ యాగంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 20 మంది వేద పండితులు చతుర్వేద పారాయణం చేస్తుండగా అర్చకులు లక్ష్మీ గణపతి హోమం, ధన్వంతరి హోమాలను నిర్వహించారు. ఆపై 105 మంది దంపతులు శతచండీ యాగంలో పాల్గొని అర్చకుల సూచనల మేరకు పూజలు జరిపారు. గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ శ్రీనివాసుని ఆలయ బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు కన్నుల పండుగ జరిపారు. అనంతరం భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా అర్చకులు ఎదుర్కోలు ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.
మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప, నెల్లూరు, హైదరాబాద్ నగరాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణంను పురస్కరించుకుని నిర్వహించిన ఈ కళ్యాణోత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తిరుమల తొలి గడప, కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం రమణీయంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో ముస్తాబైన స్వామి అమ్మవార్లను వేదికపై కొలువు తీర్చి పూజలు చేశారు. ఆపై కంకణ ధారణ, యజ్ఞోపవీత సమర్పణ, మాంగళ్య పూజ, అక్షతారోపణం, మాలా పరివర్తనం తదితర ఘట్టాలతో వేడుకగా సాగిన వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. సింహపురి శ్రీనివాసుడి కళ్యాణోత్సవంతో మురిసింది. శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణంను పురస్కరించుకొని నెల్లూరు టీటీడీ కళ్యాణ మండపంలో తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. విశేష అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడికి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఆనంద తన్మయత్వంతో శ్రీనివాసుడి కళ్యాణం వీక్షించి తరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భక్తి సంకీర్తన, కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సికింద్రాబాద్ మారుతినగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. శ్రవణ నక్షత్ర పూజల్లో భాగంగా నిర్వహించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటరమణుడి ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. తొలుత మూలమూర్తులకు విశేష పూజలు నిర్వహించిన అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం తులసి, మరువం, మల్లె, గులాబీ, చేమంతి, కనకాంబరం తదితర పరిమళ భరిత పుష్పాలతో ఆగమోక్తంగా పుష్పయాగాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు తన్మయత్వంతో శ్రీ ప్రసన్న వెంకటరమణుడి పుష్పయాగాన్ని తిలకించి ధన్యులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని ప్రసిద్ధ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవ శోభతో కాంతులీనుతోంది. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో బ్రహ్మోత్సవ అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు కేంద్రాల్లో టీటీడీ ఆధ్వర్యంలో శుభప్రదం వేసవి శిక్షణ శిబిరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. బాలబాలికలు వేకువజాము నుంచే తమ దైనందిన కార్యక్రమాలను మంచి నడవడికతో నిర్వర్తిస్తూ సుశిక్షణ పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, అనంతవరంలో శుభప్రదం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొంటున్నారు. వీరికి ఉపాధ్యాయులు సామాజిక అంశాలతో పాటు పురాణ వైభవాన్ని, సంస్కృతి సంప్రదాయాల విశిష్టతను చక్కగా వివరిస్తున్నారు. ఈ సందర్భంగా అనంతవరం శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో బాలురు గోవిందనామస్మరణ భజనలు చేస్తూ ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. కాకినాడలోని దుర్గాప్రసాద్ పాఠశాలలో శుభప్రదం తరగతులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ బాలికలు వివిధ అంశాలలో శిక్షణ పొందుతున్నారు. ఈ శుభప్రదం శిక్షణా తరగతుల వల్ల తాము విలువలతో ఎలా జీవించాలో నేర్చుకుంటున్నామని బాలికలు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఐశ్వర్య. నేను అమలాపురం నుంచి వచ్చాను. మనం స్కూల్లో ఎన్నో లెసన్స్ చదువుకుంటాం, ప్రకృతి గురించి కూడా చదువుకుంటాం. కానీ ఈ శుభప్రదం మొదలు పెట్టిన తర్వాత మాకు అంటూ వాళ్ళే టెక్స్ట్ బుక్స్ ఇచ్చి, వాళ్ళే నోట్స్ ఇచ్చి మాకు లెసన్స్ చెప్తున్నారు. ఇవి మేము వినడం వల్ల స్కూల్లో నేర్చుకునే దానికన్నా ఎక్కువగా మేము ఇక్కడ నేర్చుకుంటాం. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలోని సింగరేణి డిగ్రీ కళాశాలలో శుభప్రదం శిక్షణా తరగతుల్లో 530 మంది బాలికలు పాల్గొంటున్నారు. ఆచారాలు, సంప్రదాయాలు, మన పండుగలు, మానవీయ విలువలు తదితర అంశాలపై ఈ శిక్షణ కొనసాగుతోంది. అనంతపురం జిల్లాలో 2 కేంద్రాల్లో నిర్వహిస్తున్న శుభప్రదం శిక్షణా తరగతుల్లో విద్యార్థిని విద్యార్థులు చురుకుగా పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థుల శారీరక మానసిక వికాసానికి దోహదం చేసే యోగాలో శిక్షణ ఇస్తున్నారు. కడప నగరంలో కోటిరెడ్డి రామసుబ్బమ్మ డిగ్రీ కళాశాల రామకృష్ణ మఠంలో శుభప్రదం శిక్షణా తరగతులు ఆసక్తికరంగా సాగుతున్నాయి. విద్యార్థులు ఉపాధ్యాయులు బోధించే పాఠ్యాంశాలను చక్కగా అభ్యసిస్తూ పలు అంశాలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శుభప్రదం శిక్షణా శిబిరాల్లో విద్యార్థులు ఉల్లాసంగా పాల్గొంటున్నారు. మంచి నడవడికతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని నేటి తరానికి అందజేసే విధంగా ఇక్కడి శిక్షకులు విద్యార్థులకు పలు అంశాలను బోధిస్తున్నారు. ఇందులో భాగంగా సుప్రభాత సమయంలో నిర్వహించిన యోగా తరగతులలో బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో టీటీడీ శుభప్రదం శిక్షణా తరగతులకు చక్కటి స్పందన లభిస్తోంది. విశేష సంఖ్యలో విద్యార్థులు ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొంటూ పలు అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. ముందుగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం జిల్లాలోని వివిధ మండలాల నుంచి అధిక సంఖ్యలో శుభప్రదంకు తరలివచ్చిన విద్యార్థులను ఉద్దేశించి పలువురు ప్రముఖులు ప్రసంగించారు. కర్నూలు జిల్లా పెద్ద డేకూరులోని శ్రీ పాండురంగ స్వామి వారి ఆలయం భక్తులతో కలకలలాడింది. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి వార్ల కళ్యాణాన్ని సంప్రదాయ రీతిలో నిర్వహించారు. భక్తుల కోలాహం నడుమ రుక్మిణి సమేత పాండురంగ స్వామి వార్ల ఉత్సవాలకు వేద మంత్రాలు మేళతాళాలతో వేడుకగా కళ్యాణం జరిపి హారతులు సమర్పించారు. కాశీ మహానగరంలోని ప్రాచీన మణికర్ణిక ఘాట్ భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ప్రతిరోజు ఈ దివ్య ప్రదేశంలో సాక్షాత్తు శ్రీ లక్ష్మీనారాయణులు, శ్రీ శివపార్వతులు స్నానమాచరిస్తారని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మణికర్ణిక ఘాట్కు చేరుకున్న భక్తులు ముందుగా మణికర్ణికా దేవికి పుణ్య జలాలకు పుష్పాలతో పూజలు నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం మణికర్ణిక ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై స్వామివారికి నాట్య నివేదనం జరిగింది. శనివారం సాయంత్రం న్యూఢిల్లీకి చెందిన నళిని కమలిని బృందం స్వామివారి పాద పద్మాల వద్ద కథక్ నృత్యాన్ని అభినయించగా భక్తులు ఆస్వాదించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 80,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 47 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, దివ్య దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 140 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.